కూరలమ్మ కూరలు ఈరోజు ఈ చీర కట్టుకున్నానని మా లక్ష్మి తిడుతుంది. నేను మంచి చీర కట్టుకున్నాను, నేను తింటే మంచి చీర కట్టింది బయటికి వెళ్దాం అనుకుని. కానీ పగలంతా ఎండ, రాత్రికి వాన వచ్చింది. 5 నుంచి 1 గంట వాన కురిసేసింది. చాలా బాగా కురిసింది వాన, చాలా ఎక్కువ కురిసింది. ఇంకో టీ తాగినప్పుడు సంటి పిల్లల్లా పోసేసుకున్నాం. ఈ కూరలు కోసేటప్పుడు డాగులు వెళ్ళిపోతున్నాయి అని తిడుతున్నారు. అందుకని ఆకుకూరలు కోసేటప్పుడు టీలు తాగేటప్పుడు ఇది వేసుకుందామని అదే వేళ చల్లగా ఉంది. పొద్దున్న వేసేటట్టుకి ఆకుకూరలన్నీ కోసుకుంటుంది. సిలకముక్క ఆకుకూర అంటారు, ఇది వండుకుంటాను అనమాట. ఇదేమో పచ్చడి చేస్తాను. కూర అయితే గమ్మున అవ్వట్లేదు. ఏంటది మనగంట కళ్ళు బాగా ఇది ముందు తినాలి. మన వర్షానికే రాత్రి వర్షానికి తేజస్గా బాగుంది. కోసేసి సాయంకాలం అన్నమాట. ఇప్పుడు అన్ని ఆకులు పేకాలి. లక్ష్మి ఇంకా రాలేదు. 9 లేట్గా వస్తుంది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అందుకని లేట్గా వెళ్తాను. ఇంటికి లేట్గా వస్తాను. నైట్ ఎక్కడో చక్క పెట్టుకుని వస్తాను. గ్లాస్ జాబ్ చేసినప్పుడు మా అమ్మకు ఒకటే మిగిలింది 2 గంటే. చాయమ్మ చాయో చాయమ్మ చాయో చాయ్ కట్టెలు వేయాలి. కలిసి వచ్చాక సాయం చేసుకోవాలన్నమాట. సాయం చేసేసుకోవాలి. ఇదండి మధ్యాహ్న చర్య. పూజ అయ్యింది. పూజ అయ్యింది. మారేడికి రోజు దండం పెట్టుకోవాలి. ఆకులు ఉన్నా లేకపోయినా దండం పెట్టుకోవాలి. ఇదిగో ఆకు, ఒక ఆకు వేసాను. శ్రీష్ణుత్రి వారు, మారేడు, తులసి అన్నీ ఎక్కడ కూతరేస్తున్నాయంట. చూసొస్తాం. పొద్దున్న లేచిన తర్వాత ఏంటయ్యి ఏనమ్మా థైరాయిడ్, గ్యాస్ ఇవన్నీ వేసుకుని ఇవన్నీ మొక్కలు పీకి నాకు కావాల్సినవి కోసుకున్నాను. ఆకులు పీకాలప్పుడు పీకుతాను. ఇవన్నీ ఎవరికి అక్కర్లేదు అంటున్నాను. నాకు కావాల్సినవి కోసుకుని అవసరం అడిగింది. ఆ రోడ్డు మీద పడేస్తే కావాల్సినవి పట్టుకెళ్తారు, లేకపోతే పీకి చెత్తాచెదారం పీకి నాకు కావాల్సింది. ఇంకో బచ్చల కూర అన్నీ ఒక రోజు అక్కర్లేదు కదా. ఇది బచ్చల కూర రోజు వండుతాను.